అక్క అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డ ఆ దుర్మార్గుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పూణే అత్యాచార ఘటన. స్వర్గేట్ డిపోలో ఆగి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెయిల్పై బయటకు వచ్చి అత్యాచారం చేశాడు దత్తాత్రేయ గాడేపై సిరూర్ అలాగే సిక్రపూర్ స్వర్గేట్ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులున్నాయి. దత్తాత్రేయ గాడే కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. నిందితుడిని గుర్తించి సమాచారం ఇస్తే ₹1,00,000 ఇస్తా ఉంటూ పోలీసులు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు. అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సతారా బస్ డిపో దగ్గర ఆందోళన నేతలకు సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా తనిఖీలు చేపట్టింది. ఎక్కడ ఉన్నాడు అనే అంశానికి సంబంధించి పూర్తిగా జల్లెడ పట్టింది. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక అదిగో అదే బస్సు. ఆ బస్సు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పూర్తిగా చిరిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మీరు చూస్తే కనుక ఆ బస్సుకు సంబంధించి ఆ బస్ డిపోలో అదిగో ఆ సీసీ ఫుటేజ్లో ఆ ఘటన ఎలా జరిగింది అనేది దాంట్లో క్లియర్గా ఉంది. ఎప్పుడు వెళ్ళాడు, ఎలా నమ్మబలికాడు. మరి ముఖ్యంగా ఒక స్టేషన్కి మనం సాధారణంగా అడుగుతూ ఉంటాం, ఎవరైనా సరే ఒక రూట్లోకి వెళ్తున్నప్పుడు లేకపోతే ఒక మార్గానికి వెళ్తున్నప్పుడు ఈ బస్కి సంబంధించి వెళ్తుందని అడిగినప్పుడు కాదు ఆ బస్కు వెళ్తుంది అంటారు. సో అటువంటి సందర్భంలో అఫ్కోర్స్ ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సదరు బాధిత మహిళ కూడా అలాగే నమ్మబలికాడు. ఇది సతారాకు సంబంధించి బస్ డిపో దగ్గర ఆందోళనకు సంబంధించి విషయాలు మీరు చూస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఒక్కసారిగా పూణే వ్యాప్తంగా గాను దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా 26 ఏళ్ల మహిళ మీద దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక్కడ దత్తాత్రేయ గాడే పూణే పోలీసులు రంగంలోకి దిగి సిరూర్ తాలూకా నుంచి మధ్యరాత్రి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు నిందితుడిని పట్టుకోవడానికి డ్రోన్లను డాగ్ స్క్వాడ్లను కూడా ఉపయోగించిన పరిస్థితి. గాడే పూణే అహల్యానగర్ జిల్లాలోని 6 డజను దొంగతనాలు, దాంతోపాటు చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. దోపిడీ కూడా చేసిన ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి కూడా ఒక కేసులో బెయిల్పై బయట తిరుగుతున్నాడు. పూణే పోలీసులు గాడేని పట్టుకోవడానికి సిరూరు తాలూకాకు సంబంధించి అక్కడ డ్రోన్లని అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా మోహరించిన పరిస్థితి.